దిరిసెల బాలాజీ గారి స్టేట్ జాయింట్ సెక్రటరీ జనసేన పార్టీ. దిరిసాల బాలాజీ వ్యాపారవేత్త మరియు యువ రాజకీయ నాయకులే కాకుండా వీటన్నింటికన్నా గొప్ప మానవతావాది. తనకి తోచినంత సాయం చేస్తూ నేను ఉన్నా అనే భరోసా ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజా నాయకుడిగా రాజోల్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు దిరిసాల బాలాజీ. బాలాజీ గారు విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే తన తండ్రి గారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తనకున్న మంచితనం ఆలోచనలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరించారు. ఆయన దగ్గర ఉన్న మంచితనమే అందరినీ ఆప్యాయతతో ఆయన దగ్గరకు చేరవేసింది. ఎవ్వరికి ఆపద ఉన్నా నేనున్నానంటూ భరోసా కల్పించి భుజం తట్టి నిలబడే వ్యక్తి దిరిసెల బాలాజీ గారు. చాలా మంది దైవం మానుష రూపేణ అంటూ ఉంటారు. అది ఆయనలో 100% కనిపిస్తుంది. ఏ పని మొదలు పెట్టినా అంకిత భావంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఉండే దిరిసాల బాలాజీ గారు సేవ చేయడమే పరమావధిగా విపత్కరమైన కరోనా పరిస్థితుల్లో కూడా అందరికీ అందుబాటులో వైద్య సదుపాయాలు మరియు ఆక్సిజన్ సిలిండర్లు ఉండాలి అని దృఢ సంకల్పంతో తన తండ్రి గారైన స్వర్గీయ దిరిసాల అబ్బులు గారి పేరు మీద ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించి ఎంతో మంది శభాష్ బాలాజీ అనే విధంగా సేవలు కొనసాగించారు. కరోనా వల్ల పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో పరిసర ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసర సరుకులు నగదు కూడా ఇచ్చారు. ఎవరికి ఏ తల్లికి కడుపు కోత ఉండకూడదు, కొడుకులని భర్తలను కోల్పోకూడదు అనే ఉద్దేశంతో ఆక్సిజన్ సిలిండర్, రెమెడీసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచారు. 2019 ఎలక్షన్లో జనసేన పోటీ చేసి గెలిచిన రాజులు స్థానంలో ఆయన గెలుపుకు దిరిసాల బాలాజీ గారు అందరిలో ఒక చైతన్యం తీసుకొచ్చి గెలుపుకి కీలక పాత్ర పోషించారు. సామాన్యుడు రాజకీయం చేసేలాగా ఉంటది. స్థానిక సంస్థలైనా మండల పరిషత్ ఎన్నికలైనా రాష్ట్రం మొత్తం జనసేన వైపు చూసేలాగా చూడటంలో ఆయన పాత్ర కీలకం. ఆయన ఎప్పుడు ఏ పదవి కోరుకోలేదు. ఆయన అందరికీ చెప్పే ఒక మాట అందరికీ నచ్చుతుంది. అదే పదవేంటి, కోరుకుంటే వచ్చేదిలాగా ఉండకూడదు. మన పని చూసి, మన కమిట్మెంట్ చూసి పదవి భరించేలాగా ఉండాలి అని సంకల్పంతో ముందుకు నడిచే వ్యక్తి బాలాజీ గారు. అప్పటి నుండి నేటి వరకు కూడా రాజోలు నియోజకవర్గంలో అందరితో పాటు ఆయన కూడా పెద్ద దిక్కై యువత, నాయకులు అనే తేడా లేకుండా అందరినీ సమన్వయం చేస్తూ మళ్లీ రాజోలు వైపు అందరూ చూసేలా చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు గుర్తించిన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయనకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ప్రకటించారు. పార్టీ ఇచ్చిన ఆదేశాలు, విధి విధానాలతో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కలిపి నడిపించడంలో ఆయన చేసిన పని కీలకం. గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన పార్టీ నుంచి వెళ్ళిపోయినా కూడా మన పార్టీ జెండా రెపరెపరాలే అక్కడ ఆడేటట్టు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీని ఎవరు కూడా వీడకుండా అన్ని సమస్యలు మన పార్టీ పరిష్కారం చేయగలుగుతుంది. అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ నిలబడుతుంది, పోటీ చేస్తుంది, గెలుస్తుందనే ఒక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తుల్లో బాలాజీ గారు ఒకళ్ళు. రెండు 2024 సార్వత్రిక ఎలక్షన్లో అధిష్టానం దేవ వరప్రసాద్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయనతో పాటు పూర్తి ప్రణాళికలు రచించి ఆయన గెలుపు ఒక చారిత్రాత్మక విజయం అందేలాగా, ఎన్నడూ లేని మెజారిటీతో విజయం సాధించేలాగా ఆయన కృషి చేశారు. ఆయన పనిచేసే విధానం, నిబద్ధత, నిర్వహణ, వ్యక్తిత్వం చాలా దగ్గర నుండి చూసిన గౌరవ రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారు
2025వ సంవత్సరంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి కమిటీ చైర్మన్ గా దిరిసాల బాలాజీ గారి పేరు ప్రకటించారు. స్వామివారి కళ్యాణోత్సవాల్లో హిందుత్వం పుట్టిపడేలాగా సంప్రదాయాలను కళలను ప్రోత్సహిస్తూ అద్భుతమైన రీతిలో అంగరంగ వైభవంగా నభూతో నభవిష్యతి అనే విధంగా స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహణ చేసి ప్రజల మన్ననలు పొందారు. అలాంటి బాలాజీ గారికి మా తరపున నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ఇంకా మరెన్నో మంచి పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ మీ అభిమానులు. బాలాజీ గారి నాయకత్వం